బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు జిల్లా పెదనికొండలోనూ కత్తిపోటు ఘటన తీవ్ర కలకలం రేపింది. ఇంటి సరిహద్దు వివాదం కారణంగా చాగంటి దాసు అనే వ్యక్తి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురుపై కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశాడు. ఈ ఘోర ఘటనలో మద్ద యాకోబు అనే వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అతని కుమారుడు వంశీ, భార్య ప్రసన్నకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే వైద్య నిమిత్తం తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న నిడమడ్రు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. ఈ దాడికి గల పూర్తి వివరాలపై దర్యాప్తు ప్రారంభించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు జిల్లా పెదనికొండలోనూ కత్తిపోట్ల ఘటన తీవ్ర కలకలం రేపింది. ఇంటి సరిహద్దు వివాదం కారణంగా చాగంటి దాసు అనే వ్యక్తి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిపై కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశాడు. ఈ ఘోర ఘటనలో ముద్ద యాకోబు అనే వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అతని కుమారుడు వంశీ, భార్య ప్రసన్నకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే వైద్య నిమిత్తం తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న నిడమర్రు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. ఈ దాడికి గల పూర్తి వివరాలపై దర్యాప్తు ప్రారంభించారు.